ఓకే మాస్టర్స్, ముందుగా పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం సుస్వాగతం. మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు. ఈ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన సెక్షన్కి పద్మావతి గారు బాపట్ల చీరాల నుంచి వచ్చారు. మేడం ఎంచుకున్న టాపిక్ సప్తవర్ణాలు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ముందుగా మన జగద్గురు అయిన పత్రి సార్ని, హాస్టల్ మాస్టర్స్ని, మహావతార్ బాబాజీ గారిని, సదానంద యోగ మాస్టర్ని, ఆర్కేంజల్ మైకల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మేడం, అందరికీ ఒకసారి బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, సమస్త ఆధ్యాత్మిక గురువులకు, మునులకు, ఋషులకు, యోగులకు, ప్రకృతి మాతకు, భూమాతకు, కన్న తల్లిదండ్రులకు అందరికీ ఆత్మాభివందనాలు. ఇక్కడికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ సంతోషం 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 మ్యామ్. ఓకే మ్యామ్, నా పేరు పద్మావతి, మాది చీరాల నుంచి వచ్చానండి. నేను ఈ ధ్యానంలోకి 2012లో వచ్చాను. 2012లో వచ్చినా కూడా నా వాయిస్ బాగా క్లారిటీగా వినబడుతుంది కదా మ్యామ్? వినపడుతుంది మేడం, మీది వాయిస్ ఉంది, వాయిస్ బాగానే ఉంది. 2012లో వచ్చాను మ్యామ్. 2012లో వచ్చాను, కానీ సాధన అయితే చేశాను, కానీ సజ్జన సాంగత్యాలు, పుస్తకాలు ఇవి అంత బాగా ఉండేది కాదు. తర్వాత కొంచెం కొంచెం అలవాటు చేసుకొని బుక్స్ చదవటం, సజ్జన సాంగత్యాలకి రావటం, ఇవన్నీ అలవాటు అయినవి. కానీ ఇంకా ఏదో ఉంది, ఇంకా తెలుసుకోవాలి అనే ఇది ఉండేది. అంతలోకి కరోనా వచ్చిన దగ్గర నుంచి సజ్జన సాంగత్యాలకి ఎక్కువగా ఇంట్లో సహకారం దొరికేది కాదు మేడం. సార్కి ఇలా ఇంటి ఇష్టం ఉండేవి కాదు. ఎందుకు వెళ్తావు, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా, తెలుసుకున్నావు కదా, అదేదో ఇంట్లో సాధన చేసుకోవచ్చు కదా, బయటికి వెళ్ళి ఏం నేర్చుకుంటావు, ఇలాంటి భావనలు ఉండేవి. నాకేమో ఆ సజ్జన సాంగత్యాలు వింటే కదా మనకి జ్ఞానం వచ్చేది, నేనేం చేయాలి అనేది ఒక అవగాహన వచ్చింది అనే భావన నాలో ఉండేది. మా ఇద్దరి భావన, తన భావన కరెక్టే, అట్ ద సేమ్ టైం నా భావన కరెక్టే అనే దాన్ని మాత్రం నేను వ్యతిరేకంగా ఉండేదాన్ని కాదు. కానీ తనకు వీలు అంటే క్యాంపులకి వెళ్ళినప్పుడు అట్లా నా సమయాన్ని నేను బాగా యూటిలైజ్ చేసుకొని సాధన చేయటం, సజ్జన సాంగత్యాల్లో ఫోన్లో నాకు అవైలబుల్గా దొరికిన మాస్టర్స్ అందరినీ నేను క్వశ్చన్లు అడగటం, అలా నా ఈ ధ్యాన అనుభవాలను నేర్చుకుంటూ కొంచెం బెటర్గా వచ్చాను మేడం. అయినా కానీ ఎంత సాధన చేసినా ప్రాపంచికంలో కొన్ని డిస్టర్బెన్స్, ఒడిదుడుకులు ఇవన్నీ ఉన్నాయి. వీటిని అందుకు అధిగమించలేకపోతున్నాను. దీన్ని నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాలో భయాలు, ఆందోళనలు ఇంకా ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నాను అనే బాధ అయితే ఉంది. ఆ తరుణంలో మనకి కరోనా మాత వచ్చింది. ఆ కరోనా మాత ద్వారా ఎంతమందో మాస్టర్స్ని ఈ జూమ్ క్లాస్లో మనం కలుసుకున్నాం. అదే విధంగా ఈ జూమ్ క్లాస్లో పత్రి సార్ది ప్రతిరోజు మనకి మధ్యాహ్నం వచ్చేది. తర్వాత ఈవినింగ్ వచ్చేసి సరోజ గొల్లపల్లి మేడం సీతాయనం దానికోసం ఎదురు చూసేదాన్ని. తర్వాత 5కి న్యూటన్ మాస్టర్ది. ఇలా కంటిన్యూషన్గా నేను జూమ్ క్లాసులకు అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పినవంతా నోట్స్ రాసుకుంటూ నా ఆధ్యాత్మిక జీవితంలో నాకు ఎదురయ్యే సమస్యల నుండి సొల్యూషన్ నేను వెతుక్కుంటూ ఉన్న తరుణంలో అట్ ద సేమ్ టైం ఇదే జూమ్ సెక్షన్లో చెన్నై మేడం, బొంబాయి మేడం శ్యామల మేడం గారు 1 సిట్టింగ్ 3 hours మెడిటేషన్ పెట్టారు. ఆ లింక్ ఎట్లా వచ్చిందో నాకు అసలు, ఆ మేడం నాకు పరిచయం లేదు, అసలు దేని ద్వారా వచ్చిందో తెలియదు. 1 సిట్టింగ్ 3 hours మెడిటేషన్ కూర్చున్నాను మేడం. అందరూ నాకు అవి కనబడినవి, ఇవి కనబడినవి అని అంటుంటే నాకు మాత్రం ధ్యానంలో చీకటి తప్ప ఏం లేదు. ఏంటి నేను సరిగా సాధన చేయట్లేదా, ఇంకా నేను సరిగా లేనా అనే క్వశ్చన్లు వస్తూ ఉండేది. అలా ఒక రోజున లాస్ట్ 41 days పెట్టాను మేడం. 41 daysలో నాకు మహావతార్ బాబా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు అడిగారు, నీకేం కావాలి అంటే, నేను ఆనందంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను ఆనందంగా ఉంచగలిగే స్థితిలో నేను ఉండాలి అని నేను కోరుకున్నాను. ఆ కోరుకున్న మస్ట్ డేనే నాకు కేవీ రావు గారని వైజాగ్ మాస్టర్, ఆ మాస్టర్ 7 గంటలు 7 నిమిషాలు సాధన చేసేవాళ్ళు ఎవరున్నారో ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఒక వర్క్ అప్పచెప్పబడుతుంది. అరే నేను 3 గంటలు 1 సిట్టింగ్ 3 గంటలు కూర్చుంటున్నా, 7 గంటలు కూడా నేను సాధన చేయాలి అని
ఆ సాధన ఆ ఒక్క ఓడే చూశాను కానీ తర్వాత వర్క్ అనేది మేము అవగాహన లేదు. సరే 7 గంటలు నేను 1 సిట్టింగ్ అంటే మళ్ళీ లెగవకూడదు అని చెప్పారు. సరే అది ఎక్కడి నుంచి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అని. అబ్బా! 15 రోజులు ఎంతలో గడిచిపోతాయిలే అని ఆ వర్క్‌లో జాయిన్ అయ్యాము. 1 సిట్టింగ్ 7 అవర్స్ 3 ఇయర్స్ కూర్చున్నాం మేడం. తర్వాత మాకు అప్పజెప్పిన వర్కు మేము 70 మెంబర్స్ దాంట్లో సార్‌కి ఖచ్చితంగా 70 నంబర్స్ సార్‌కి వచ్చామంట. అందరిని 10 మంది 7 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక్కొక్క గ్రూప్‌కి ఒక్కొక్క పేరు పెట్టారు. మా గ్రూప్‌కొచ్చి సప్తవర్ణాలు మేడం. ఇది కేసీఆర్ ద్వారా నేను అందుకున్న ఆధ్యాత్మిక సాధనలో అద్భుతమైన వరం. ఆ మాస్టర్స్ నన్ను ఈ సప్తవర్ణాలలో వర్క్ చేయటానికి ప్రకృతి నన్ను ఎంచుకుంది అనే భావంతో మేము ఆ మాస్టర్‌కి అద్భుతంగా సాధన చేస్తూ, సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ, ఇప్పుడు అధ్యయనంలో ఉన్నాం. మమ్మల్ని మేము అధ్యయనం చేసుకుంటూ అనే కార్యక్రమంలో ఈ ఫస్ట్ ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈ సప్తవర్ణాల గురించి ఫస్ట్ మేము వర్ణాలు అంటే రంగులు అనేది. ఈ సప్తవర్ణాలు అసలు మేము ఈ 70 మెంబర్స్‌లో మాకు అంటే 7 విభాగాలు. ఫస్ట్ విభాగము సప్తవర్ణాలు, సప్త చక్రాలు, సప్త సముద్రాలు, సప్త మాతృకలు, సప్త స్వరాలు, తర్వాత సప్త ఋషులు, సప్త శరీరాలు, 7 విభాగాలు. ఒక్కొక్కళ్ళము 10 మంది జాయిన్ అయ్యాము. ఈ 10 మందిలో ఉండక అందరము 7 మెంబర్స్ ఉన్నాము. ఇప్పుడు కేవీ సార్‌తో కలిపి 50 మెంబర్స్ ప్రెజెంట్‌లో ఉన్నాం మేడం. ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో మేము ప్రతిరోజు 12 గంటలకు మా సప్తవర్ణాలు సజ్జన సాంగత్యం జరిగిద్ది. నైట్ కేవీ రావు గారితో ఆచార్య సాంగత్యం 9:30 నుంచి 10:30 వరకు జరిగిద్ది. 10:30 నుంచి మేము ధ్యానంలో కూర్చుంటాం మేడం 12 వరకు. మళ్ళీ తెల్లవారుజాము 4:30 నుంచి 5:30 వరకు ధ్యాన సాధన జరుగుద్ది. ప్రజెంట్ జరుగుతున్నది ఇది మేడం. ఈ సప్తవర్ణాల గురించి మేము అద్భుతంగా అంటే మాకు మేము అనే కంటే కూడా ప్రకృతి నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ అనేక విధాలుగా మేము ఏ గ్రూప్ అయితే ఉన్నామో ఆ గ్రూప్ ఎవరి వాళ్ళ గ్రూప్ యూట్యూబ్లోనే కానీ పుస్తకాలనే కానీ గూగుల్ అనే ఎవరికి అవైలబుల్ ఉందో వాళ్ళ అవైలబుల్గా మేము ఈ సప్తవర్ణాల గురించి రీసెర్చ్ చేసాం. మా మీద ప్రయోగం చేసుకున్నాం, రిజల్ట్ పొందాం. అది మేడం సప్తవర్ణాలు అంటే 7 రంగులు అనేది తెలుసు. కానీ ఒక్కొక్కళ్ళము ఈ వర్ణాలకు నేను వర్ణాలకు వచ్చాను, ఇంకొక మేడం శరీరాలకు వచ్చింది, ఇంకొక మేడం చక్రాలకి. ఇది మాకు అసలు తెలియదు. అది నేచర్ మమ్మల్ని పంపించింది. ఇది మాత్రమే చెప్పగలను. నేనే 7 సప్తవర్ణాలు నేనైతే ఎంచుకోలేదు. అలాగని ఇంకొక మేడం అలాగని సార్కి మేము ఈ 70 మందిలో సార్కి ఏ ఒక్కళ్ళమో తెలియదు. సార్కు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఈ గ్రూప్ లో లేరు. అమావాస్య ధ్యానాలు చేపిస్తారంట సారు. అమావాస్యలు చేపిస్తూ చాలా దగ్గరగా ఉండి సారు శిష్యులు అయిన వాళ్ళు కూడా ఈ గ్రూప్ లో లేరు. సార్కి నేనైతే సార్ని ఎప్పుడో మా చీరాల్లో ఒక్కసారి సజ్జన సాంగత్యానికి చూశాను. అంతకు మించి అమావాస్య ధ్యానాలు ఏ అమావాస్య ధ్యానాలకి మేము వెళ్ళలేదు. సార్ మాకు కొత్త. దీంట్లో ఒక అద్భుతంగా సార్ మమ్మల్ని గైడ్ లైన్స్ ఇస్తూ ఆచార్య సాంగత్యంగా ఇప్పుడు మమ్మల్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు అంటే అంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు మేము. ఒక్కసారి కేవీ సార్కి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ ఈ సప్తవర్ణాలు కాన్సెప్ట్ మీకు మేమేవైతే తెలుసుకున్నామో, ఏదైతే మేము ఆచరణలో పెట్టాను, ఏవైతే ఆచరణలో పెట్టి అనుభవాలు పొందిని అవి మాత్రమే చెప్తాను మేడం. ఎందుకంటే 7 రంగుల గురించి చెప్పాలంటే ఖచ్చితంగా ఒక్కొక్క రంగు గురించి 1 అవర్ కావాల్సిందే. సో డీటెయిల్ గా పైన అంటే ఆ రంగు గురించి ఇంట్రడక్షన్ చెప్తూ ఆ రంగు గురించి నేనేం చెప్తాను అనేది మాత్రం చెప్పగలుగుతాను మేడం. ఓకే మ్యామ్. ఈ 7 రంగులు అంటే అసలు కలర్స్ అంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి? సూర్య భగవాన్ నుంచి వస్తాయి. సూర్య భగవాన్ నుంచి ఎలా వస్తాయి మ్యామ్ అంటే సూర్యుని నుంచి తెల్లని కాంతి ఈ భూమి మీద పడినప్పుడు 7 రంగులుగా విభజించబడుతుంది. దాన్నే మనము సైన్స్ పరంగా విబ్జిఆర్ అంటాం. ఆ సైన్స్ పరంగా మనకి ఈ సూర్యుని నుంచి వచ్చే ఈ తెల్లని కాంతి 7 రంగులుగా విభజించబడుతుంది. ఆ రంగులే మనం చూస్తున్నాం అనేది. కలర్స్ అయితే మనం పేర్లు వింటాం, బ్లూ కలర్, రెడ్ కలర్, ఈ కలర్స్ గురించి వింటాం. కానీ ఈ కలర్ నాకు తెలిసినంత వరకు నేను నా గురించే చెప్తున్నాను. మిగతా వాళ్ళకి తెలుసో తెలీదు నాకు తెలీదు.
నాకు తెలిసినంత వరకు ఈ సూర్యుని కాంతి నుంచే మనం ఈ రంగులు మనం చూడగలుగుతున్నాం అనే అవగాహన ఈ సప్తవర్ణాల క్లాసులోకి వచ్చిన తర్వాత ఈ సజ్జన సాంగత్యాలు చేసిన తర్వాతే నాకు తెలిసింది. అలాగే ఈ సూర్యుని కాంతి 7 రంగులుగా విభజించబడినప్పటికీ సూర్యుడికి 7 కిరణాలు ఉంటాయి. ఆ 7 కిరణాలు ఈ భూమి మీద ప్రసరించటానికి, భూమి మీద ఆ సూర్యకిరణాలు ఈ భూమి మీద ప్రసరించి మళ్ళీ సూర్యుని వైపుకు తిరగటానికి 8 సెకండ్లు అంటే 16 సెకండ్లు టైం పట్టింది అంటున్నాను. ఈ 8 సెకండ్లు తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్ళి 16 సెకండ్లో మనము ఏ ఆలోచన చేయకుండా ఒకే ఆలోచన చేయగలిగితే మనం ఏ సంకల్పం చేసుకున్నా ఆ సంకల్పం నెరవేరుద్ది అనేది సార్ చెప్పారు. అంటే ఇది ధ్యానం చెయ్యకపో సంబంధం లేదు. ఎవరైనా సరే ఆ 16 సెకండ్లలో మనము శూన్య స్థితిలో ఉండగలిగితే ఎంతటి సంకల్పమైనా నెరవేరుద్ది. ఇది సూర్య భగవాన్ నుంచి వచ్చే మనకి పెద్ద బహుమతి. మేడం ఒక్క నిమిషం, ముందు నుంచి చెప్పరా ఒక్కసారి? ఎవరో పిలిస్తే వెళ్ళాను. ఒక్కసారి మ్యామ్, సూర్యుని నుంచి తెల్లని కాంతి ఈ భూమి మీద ప్రసరిస్తుంది. ఈ భూమి మీద ప్రసరించిన ఈ తెల్లని కాంతి 7 రంగులుగా విభజించబడుతుంది. ఈ 7 రంగులుగా విభజించబడిన దాన్నే మన సైన్స్ పరంగా ఏమంటాము? విబ్జిఆర్ అంటాం, 7 రంగులు అంటాం. అలాగే ఈ సూర్యుని కాంతి, తెల్లని కాంతి ఈ భూమి మీద ప్రసరిస్తున్నప్పుడు తిరిగి మళ్ళీ సూర్యునికి చేరటానికి 8 సెకండ్లు, మళ్ళీ తిరిగి సూర్యునికి వెళ్ళటానికి 8 సెకండ్లు, 16 సెకండ్లు. ఈ 16 సెకండ్లు మనం ధ్యానం చెయ్యకపో ఎవరైనా సరే శూన్య స్థితిలో మన బ్రెయిన్ ఉంచగలిగితే ఎంతటి సంకల్పమైనా నెరవేరిద్ది. ఇది ట్రూత్, 100% ట్రూత్. మనం ఏ ఒక్క ఆలోచన లేకుండా పూర్తిగా శూన్య స్థితిలోకి ఉండగలిగితే ఈ 16 సెకండ్ ధ్యానం చేయాల్సిన పనే లేదు మేడం. పూజ చేసే వాళ్ళైనా ఆ టైంలో ఆ బ్రెయిన్ ని అంతగా ఉంచుకోగలిగితే మనకి వరము సూర్య భగవానుడు ఇచ్చే గొప్ప వరం ఇదే మేడం. మనకి టైంతో సంబంధం లేదు అసలు. మీరు ఎప్పుడు కూర్చున్నా అన్ని సెకండ్లు శూన్య స్థితిలో ఉండగలగాలి అంట. ఓకే మేడం. ఎప్పుడు కూర్చున్నా సరే అన్ని సెకండ్లు, ఒక సూర్యకిరణము ఈ భూమిని తాకటానికి అన్ని సెకండ్లు మన థాట్ల స్టేజ్ లో ఉండగలిగితే నువ్వు అది చిన్నదా, నీ కోరిక, నీ సంకల్పము చిన్నదా పెద్దదా దానికి సంబంధమే లేదు, నేచర్ కి సంబంధమే లేదు. అది దాని తదాస్తు అనే దగ్గరే ఉంది. అది మనకి ఇచ్చిన గొప్ప వరం. మనకి తెలీదు. సూర్య భగవాన్ అంటారు, మన పెద్దవాళ్ళు అంటారు, ఇంతకుముందు మన పెద్దవాళ్ళు సంధ్యావందనం చేసేటప్పుడు సూర్యునికి ఎదురుగా వెళ్ళి వాటర్ తో నీళ్ళు తీసుకొని ఇట్లా దోసెతో పోసి మళ్ళీ నమస్కార పొజిషన్ పెడతారు. ఎందుకు? ఈ పొద్దున్నే సంధ్యావందనం అంటారు. సంధ్యావందనం ఉదయాన్నే సూర్యోదయం ముందు, సూర్యోదయము సూర్యాస్తమం 2 సమయంలో మనకి అర్ఘ్యం ఇష్టం అలవాటు పూర్వకాలంలో పెద్దలకి. అంటే సూర్యునికి ఎదురుగా వెళ్ళి ఈ వాటర్ లో ఆ కిరణాలు పడుతున్నప్పుడు ఆ కిరణాల యొక్క రంగు మొత్తము ఈ మన దోసిలో ఉన్న వాటర్ లో పడుతుంది. ఆ వాటర్, ఆ కలర్ మొత్తము మన శరీరంలోకి వెళ్తాయి. మన శరీరంలోకి వెళ్ళటం అందుకే పూర్వకాలంలో అలా చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు ఆ కలర్స్ అంతా మొత్తము వాళ్ళ శరీరంలోకి ఇముడ్చుకుంటారు. కాబట్టి ఆయా కలర్స్ మన శరీరంలో బ్యాలెన్స్డ్ గా ఉండి ఏ రోగ నిరోధక శక్తి అనేది బాగా ఉండబట్టి వాళ్ళకి చాలా దృఢంగా ఉండేవాళ్ళు. పెద్దలు చెప్పేది సైంటిఫిక్ గా ఒక్కొక్కటి మనకి లాజిక్ గా ఉండిద్ది, కానీ మనకు అవగాహన ఉంది. మనం చేస్తున్న పని అద్భుతమైన పని, కానీ ఎందుకు చేస్తున్నాము, ఎలా, దానివల్ల యూజ్ అని మనకు తెలిసినప్పుడు అన్ని అద్భుతాలే ఉంటాయి మరి. అందుకని మనం ఎర్లీ మార్నింగ్ మనం తులసి చెట్లకి నీళ్లు పోసేటప్పుడు కూడా రాగి చెంబు తీసుకొని తులసి మాతకు ఇట్లా పోస్తాం, అరచేత్తో ఇలా పొడవుగా పోస్తాం. అంటే ఈ చేతిలో తులసి తల్లికి నీళ్లు వెళ్తాయి, అలాగే సూర్యకిరణాలు మన చేతిలో పడతాయి, మన కలర్స్ ఇంత ఉంది. కానీ మనకి తెలియదు అది. మనం ఏదో తులసి మాతకి నీళ్లు పోస్తున్నాం అన్న భావంతోనే చేస్తాం. ఇంత ఉంది ఆ లోపల. ఆ సూర్యుని యొక్క శక్తిని, ఆ సూర్యుని యొక్క కిరణాలని మనం అద్భుతంగా ఆచరించగలిగితే, దాని యొక్క శక్తిని మనం తెలుసుకోగలిగితే ఎక్కడో లేడండి పరమాత్ముడు. సూర్య భగవానుడే మన యందు ఒక పరమాత్ముడు. ఆరోగ్యవంతంగా మనల్ని చెయ్యటానికి దివ్యమైన పరమాత్ముడు.
అలాగే ఈ సప్త వర్ణాలు అంటే 7 రంగులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పని సూర్యుడి నుంచి వస్తాయి. ఈ సూర్యకిరణాలను మనకి ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క రంగు ఉండిద్దండి. ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క రంగు. మన సైంటిఫిక్ గా వాటికి పేర్లు కూడా ఉన్నాయి. ఉగ్రము, ఫస్ట్ కిరణానికి ఉగ్రము అంటే ఫస్ట్ కిరణం అంటే మనకి ఈ భూమి మీద తాకేటప్పుడు ఫస్ట్ కిరణం అని అంటే షట్చక్రాల్లో 7 చక్రాలు అంటాం కదా మేడం. 7 చక్రాల్లో మూలాధార చక్రానికి రెడ్ కలర్, స్వాదిష్టాన చక్రానికి ఆరెంజ్ కలర్, తర్వాత మణిపూరకానికి వచ్చి ఎల్లో కలర్, తర్వాత అనాహత చక్రానికి వచ్చి గ్రీన్ కలర్, తర్వాత విశుద్ధి చక్రానికి వచ్చి బ్లూ కలర్, ఆగ్నేయ చక్రానికి వచ్చి ఇండికో కలర్, సహస్రార స్థితిలోకి వైలెట్ కలర్ అండి. ఈ 7 కలర్స్ విబ్జిఆర్ అంటారు. అందుకని ఈ 7 కలర్స్ ఒక్కొక్క కిరణము భూమి మీద తాకుతున్నప్పుడు ఫస్ట్ సూర్యుడు ఉదిస్తున్నప్పుడు ముందుగా వచ్చే కలరు రెడ్ కలర్. రెడ్ కలర్ కొంచెం పోయి ఆరెంజ్ కలర్ వస్తుంది. ఆరెంజ్ కలర్ పోయి ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో కలరు ఈ 3 రంగులు సూర్యోదయానికి చూస్తామండి. అదే మిగతా కలరు సూర్యాస్తమయం అయినప్పుడు అట్ ద సేమ్ టైం వైలెట్ కలర్ కనపడిద్దండి. చాలా రేర్ గా కనపడిద్ది. అది మనం ఎంత పీక్ స్టేజ్ లో గమనిస్తేనే ఆ వైలెట్ కలర్. ఆ వైలెట్ కలర్ కొంచెం తక్కువగా ఇండికో కలర్ కనపడుతుంది. ఇండికో కలర్ కి తక్కువగా లైట్ గా చాలా లైట్ బ్లూ కనపడుతుంది. తర్వాతే ఎల్లో కలర్, ఆరెంజ్, రెడ్ కనపడుతుంది. సూర్యాస్తమం పూర్తిగా అస్తమం అయిపోయేటప్పటికి అంత పూర్తి రెడ్డిష్ గా అయిపోయింది. ఇది సూర్యుని యొక్క ఈ కలర్స్ మనం చూడవలసింది. మేడం, మరి మన నిజ జీవితంలో ఈ కలర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? మనం ధ్యానపరంగా మనంలో ఈ కలర్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇది మనకు కావాల్సింది, అంతే కదా. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, ఒక సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటున్నాం అంటే, ఒక సజ్జన సాంగత్యం జరుగుతుంది అంటే అది మన నిత్య జీవితంలో మనకి జ్ఞానము కావాలి, అలాగే ప్రాపంచ జీవితంలో దాని అవసరం మనకి కావాలి. ఉంటేనే కదా అది మనం ఆ సబ్జెక్ట్ పరంగా మనం నేర్చుకోవాల్సిన జరిగేది. అవునా కదా మేడం? ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, బాహ్య ప్రపంచంలో ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. పత్రి సార్ ఏమన్నారు? 2 బ్యాలెన్స్ చేసుకొని ఉండాలి. ప్రాపంచికంగా మనం అద్భుతంగా జీవించగలగాలి, అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్నతంగా ఎదగగలగాలి. ప్రాపంచిక జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలంటే ఫస్ట్ మనం సంపూర్ణ శారీరక, మానసికంగా, ఆర్థికంగా కూడా అద్భుతంగా జీవించగలగాలి ప్రాపంచిక జీవితంలో. ఈ మూడు బ్యాలెన్స్, ఈ మూడు అద్భుతంగా ఉండగలిగితే మనం ఏదైతే మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చామో ఈ ఆధ్యాత్మిక ఉన్నతిగా వెళ్ళటానికి ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ గా ఉండిద్దో ఇది ఉన్నతంగా వెదగలుగుతుంది. సరే, మనం ఇప్పుడు ఇంత సాధన చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది చాలా అద్భుతమైన మాస్టర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు. సాధన చేస్తూ కూడా కొంతమంది ఎంత సాధన చేస్తున్నా మాకు కాలు నొప్పో లేకపోతే సమ్ ప్రాబ్లం వస్తుంది, ప్రతి ఇంట్లో సమస్య ఉందని ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ అవి మాకు సమస్యలుగా లేవు, ధ్యానపరంగా దాన్ని అధిగమిస్తున్నాము అని మాటల్లోనే చెప్పుకుంటున్నాం మేడం. అలా కాకుండా దాన్ని పూర్తిగా మన జీవితంలోకి బాగున్నా సరే దాన్ని ఆనందంగా స్వీకరిస్తూ మన నిజ జీవితంలో ఉన్నతంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగటానికి అంటే ఒక కమలము బురదలో ఉంటూ కూడా ఏ నిమిషాన దాన్ని బురద అంటించుకోకుండా తెల్లగా దివ్యంగా ఎలా ఇచ్చుకుంటుందో మన జీవితాలు కూడా అంతే అద్భుతంగా ఇచ్చుకునే విధంగా, అంటే మన ప్రాపంచికంలో భర్త, పిల్లలు అంత సమస్యలు ఉన్నా కానీ దాన్ని అద్భుతంగా అధిగమించి మన కమల పుష్పం లాగా విరాజిల్లటమే ఆధ్యాత్మ జీవిత ఉన్నతి. ఆ ఆధ్యాత్మిక జీవితంలో ఈ కలర్స్ మన ఏ విధంగా ఉపయోగపడేది అనేది జస్ట్ అంటే సబ్జెక్ట్ చెప్పాలంటే. మీకు ఫోకసింగ్ కొడుతుంది మేడం, లైటింగ్ వెనక నుంచి లైటింగ్ పడుతుంది, మీ ఫేస్ అది కనిపించట్లా సరిగ్గా. మీ కిటికీ ఉంది కదా, కిటికీ దగ్గర నుంచి వెలుతురు వస్తుంది. కొంచెం మీరు కొద్దిగా పైకి పెట్టండి మేడం సెల్. ఇది ఫోనా దగ్గర ఇట్లా పెట్టాలా? దగ్గర పెట్టుకొని సెల్ కొంచెం ఇప్పుడు ఇందాక పెట్టారు అలా పెట్టండి. ఇప్పుడు కూడా మీకు ఆఫే ఒక్క నిమిషం.
ఓకేనా మ్యామ్? ఇంకొంచెం ఓకేనా మ్యామ్? కొద్దిగా మేడం, మీకు ఫేస్ వరకే వస్తుంది వీడియో. అంటే ఫేస్ వరకు వస్తుంది. ట్యూబ్ టేబుల్ లేదు మేడం, చైర్లో కూర్చున్నాను, హైట్ చైర్లో లేను. ఓకే ఓకే మేడం, ఓకే మేడం. సెల్ను కొంచెం హైట్లో పెట్టుకుంటే సరిపోద్ది మేడం. ఉండండి మేడం, బుక్స్ పెట్టా ఉండండి. నేను కూర్చోటమే డౌన్ కూర్చున్నాను మేడం, చైర్ మాది డౌన్గా ఉంటుంది. ఉమ్, అవును, మీరు డౌన్ ఆ, అయిపోయారు. నేను అది హైట్ పెట్టినా కుదరదు, ఇదే కంఫర్ట్గా ఉంది చూడండి. ఉమ్, ఓకే ఓకే, మీరు కంఫర్టబుల్గా మీకు ఎలాగైతే అలా ఆ, పెట్టుకోండి, పర్లేదు ఉమ్, ఓకే ఓకే మేడం. ఉమ్. అలాగే ఈ చెప్పాను కదా మేడం, శక్తికి మూలం సూర్యుడు. ఈ సూర్యుడి నుండి వచ్చే కాంతి తెలుపు రంగు కాంతి 7 రంగులుగా ఉంటాయి. ఆ 7 రంగుల మీద రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో. సూర్యుని యొక్క 7 కిరణాలు పేర్లు సుషుమము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవేచ, సంపద్వసు, అర్వాదు, అర్వాదము, ఉగ్రము. ఈ సూర్యకిరణాలు, ఈ సూర్యుని నుంచి వచ్చే 7 కిరణాల పేర్లు ఇవి మేడం. కిరణాల పేర్లు ఇవి. అంటే మామూలుగా జస్ట్ మేము తెలుసుకున్న పేర్లు మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. అలాగే మనం ఏదైతే ఈ సూర్యుని చూడగలిగే కాంతిని మన కళ్ళ ద్వారా కొంత కాంతినే చూడగలం, ఎక్కువ కాంతిని చూడలేము. మన కళ్ళు చూడగలిగిన కాంతిని వాటిని మనం ఏమంటామంటే 7 రంగుల నుంచి చూసినప్పుడు మన శరీరము ఈ శక్తి క్షేత్రాల్లో మనకి చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ మనం ఏమంటాం, మన శరీరంలో రౌండ్గా ఉంటాయి. అసలు మన శరీరంలో ఈ బాహ్యంగా ఈ చక్రాస్ ఉండవండి. ఎందుకంటే మన శరీరం శక్తి క్షేత్రం. ఈ శక్తి క్షేత్రాల్లో ఆయా పాయింట్ల దగ్గర ఆయా కలర్ రౌండ్గా తిరగటాన్ని దాన్ని చక్రం అని అంటారు. అంతేగాని చక్రాస్ అంటూ మన బాడీలో చూసారుగా. మనము వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ భార్యని కోస్తే చక్రాలు ఉన్నాయా అంటే శరీరంలో చక్రాస్ ఉంది. అవి చక్రాస్ కాదు. ఈ కిరణాలు ఎప్పుడైతే మన శరీరంలో పడతాయో ఆ యొక్క శక్తి క్షేత్రాల్లో ఈ కలర్ అనేది మూలాధారం దగ్గర ఈ రెడ్ కలర్ అనేది రౌండ్గా తిరిగింది. ఆ రౌండ్గా తిరగటాన్ని చక్రము అంటుంది. ఆ పేరు అదొక శక్తి క్షేత్రం పేరు మనకు తెలియాలి కాబట్టి అది మూలాధార చక్రము అంటున్నాం. అంతే తప్ప మన శరీరంలో ఎక్కడ రౌండ్గా చక్రాలు అయితే ఉండవు. ఈ రెడ్ కలర్ ఎప్పుడైతే మూలాధారం అంటే మన బొడ్డు కింద భాగంలో ఈ రెడ్ కలర్ ఉంటుందో దాన్ని మూలాధార చక్రంగా, అంటే ఆ పేరు పలకాలి. అదొక శక్తి క్షేత్రం అక్కడ మనకి తెలియాలి, ఒక అవగాహన కోసం అక్కడ చక్రాలు అని పెట్టారు. అంతే తప్ప మనకి చక్రాలు. ఈ రెడ్ కలర్ అనేది మనం అంటాం, అమ్మో డేంజర్ మా బాబాయ్, ఈ రెడ్ కలర్ అంటే డేంజర్ అంటాం. ఆ రెడ్ కలర్ అనేది ఎట్ ద సేమ్ టైం రెండు విధాలుగా ఉంటుందండి. రెడ్ కలర్ ఏంటంటే భయానికి ఉపయోగపడుతుంది, ఎట్ ద సేమ్ టైం ఉత్సాహానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ రెడ్ కలర్ లేనిదే మనలో ఉత్సాహం అస్సలు ఉండదు. ఏ పని జరగాలన్నా మనకు పాజిటివ్గా చూడండి, స్కూల్లో పిల్లలకి గేమ్స్ ఆడిచ్చేటప్పుడు రెడ్ కలర్ షర్ట్ వేస్తారు. ఎందుకు? వాడు ఉత్సాహంగా ఆ కలర్ షర్ట్తో వెళ్ళి ఇంకా గేమ్స్ బాగా ఆడాలని. రెడ్ కలర్ కొన్న ఉపయోగము రెండు ఉంటాయండి. ఒకటి ఎందుకంటే దూకుడు ఉంటుంది, బాగా దూకుడుగా ఉండే పిల్లలు ఉంటారు. అట్లా అట్ ద సేమ్ టైం ఆ దూకుడు ఉంది కానీ రెడ్ కలర్ మనకు వద్దు అనుకుంటే మన శరీరంలో ఉత్సాహం కూడా పోతుందండి బాబు. కావాలి, ఎంత కావాలంటే అంత కావాలి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఈ ఎక్కువలు తక్కువలు అయినప్పుడు మాత్రమే మన శరీరంలో ఏం జరుగుతున్నాయి అనేది మనకి ఒక అవగాహన కలగాలి. ఎక్కువగా ఉన్నప్పుడు దూకుడుగా మన రెడ్ కలర్ ని ఎక్కువగా మన శరీరంలో ఉంది అంటే వాళ్ళు దూకుడుగా ఉండటం, కోపంగా ఉండటం. మేడం నేను ఈ మాట మాట్లాడాలి అనుకోలేదు, నా నోటి నుంచి దొర్లిపోయింది, నాకు తర్వాత మాట్లాడితే నాకు అవగాహన అయింది, అయ్యో నేను ఏంటి ఈ మాట మాట్లాడానని గమనికి వచ్చింది అంటే నీ కళ్ళ ద్వారా నువ్వు రెడ్ కలర్ ని నీ లోపలికి తీసుకోగలుగుతున్నావు నీకు తెలియకుండా. అందుకనే నీ ప్రమేయం లేకుండా నీ నోట్లో నుంచి దుడుకు మాటలు వచ్చింది. సో మనం ఆ గమనిక ఎరుక అనేది తెచ్చుకోవాలి. రెడ్ కలర్ రెడ్ కలర్ ఏ స్వభావం ఉంటుందంటే దూకుడు, కోపము, మరి అట్ ద సేమ్ టైం చెప్పాను కదా మేడం,
విశ్వాసము, ప్రేమ, నమ్మకము, ధైర్యము, ఉత్తేజం. ఈ 3 రెడ్ కలర్‌కు ఉన్న స్వభావం అండి. రెడ్ కలరు చెప్పాను కదా, రెడ్ కలరు సూర్యకిరణాల్లో ఉగ్రము. 7వ కిరణం లాస్ట్‌కు మన సూర్యుడిని భూమి మీద పడే కిరణము రెడ్ కలర్ కాబట్టి లాస్ట్ కిరణము 7వ కిరణం అంటాము. ఆ 7వ కిరణమే ఉగ్రము అంటాము. ఈ ఈ రెడ్ కలర్‌కొచ్చి గ్రహాల్లో కుజుడు. అదే ఈ రెడ్ కలర్ స్వభావం అంటే ఈ రెడ్ కలరు మేడం కొంతమంది కలర్స్ ఇష్టపడతారు. ఇష్టపడుతున్నప్పుడు నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అంటారు. ఆ రెడ్ కలర్ ఇష్టపడే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే బహిర్ముఖంగా ఉంటది. ఆశావాది. ఏదో అబ్బా! హ్మ్. ఇది కాకపోతే ఇంకోటిలే అని ఆశిస్తూ ఉంటారు. ఆశావాదంగా బతుకుతూ ఉంటారు. ఈళ్ళేం చేస్తారంటే కేంద్రకంగా ఉంటారు. అంటే అందరూ చెప్పింది నా 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 మాటే వినాలి. కేంద్రకం అంటే పాయింట్ అన్నమాట. ఎవరు చెప్పినా వాళ్ళ మాటే వినాలి. వాళ్ళదే నెగ్గాలి అనేది వాళ్ళ స్వభావం అన్నమాట. ఈ రెడ్ కలర్ బాగా ఇష్టపడే వాళ్ళ స్వభావం అలా ఉండిద్ది. అలాగే ఈ రెడ్ కలరు బ్యాలెన్స్, ఇన్‌బ్యాలెన్స్ అంటే ఎక్కువైతే ఏమవుతది, తక్కువైతే ఉండిద్ది. బాగా ఎక్కువగా ఉందనుకోండి, బ్యాలెన్స్‌గా ఉంది అనుకోండి, ఈ రెడ్ కలర్ మన శరీరంలో బ్యాలెన్స్‌గా ఉందనుకోండి, ధైర్యము, ఉత్తేజము ఉంటుంది మేడం. అలాగే ఇన్‌బ్యాలెన్స్ అంటే తక్కువయింది అనుకో, కోపం. అదే ఇంకా ఎక్కువైందనుకో, దూకుడు ఇంకా విపరీతంగా. చూడండి వాళ్ళ కళ్ళు చూస్తే వామ్మో! భయమేస్తది అని. అంటే ఆ కలర్ వాళ్ళ శరీరంలో అంత ఎక్కువ ఉంది కానీ, ఆ ఉగ్ర రూపం చూపిస్తారు. అది. ఆ కలర్ బ్యాలెన్స్. కలర్ సంబంధిత వ్యాధులు అంటే మనకి మన శరీరంలో ఈ రెడ్ కలరు లోపం వల్ల రక్త సంబంధిత వ్యాధులు వస్తాయి. ఈ కలర్ మన శరీరంలో లోపించింది అంటే, అంటే తక్కువయింది అంటే, లోపించడం అంటే ఎక్కువైనా, తక్కువైనా. రక్త సంబంధిత అంటే లేడీస్ ఋతు సంబంధితం అట్లా. లేదంటే మన రక్తం గడ్డకట్టినప్పుడు ఆహ్, హ్మ్, దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టాలి వెంటనే, కానీ కట్టదు. అలాంటి సంబంధిత అంటే రక్త ప్రసరణ వ్యవస్థ మీద ఎక్కువగా ఈ కలర్ ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ కలరు హీలింగ్ కూడా జరిగిద్ది. హీలింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ కలర్ మేడం మరి మాకు ఎక్కువైందా? తక్కువైందా? ఎలా తెలుస్తది? నేనిప్పుడు చెప్పిన ఈ స్వభావాలను బట్టి ఏ స్వభావం ఉంది? ఎలా ఉన్నారని మీకే అవగాహన లేదు. ఒకవేళ తక్కువయింది. మాకు రెడ్ కలర్ కావాలి. మేము ఈ రెడ్ కలర్‌ని మా శరీరంలోకి తీసుకోవాలంటే ఎలా మేడం అంటే, మనం ఎర్లీ మార్నింగ్ సూర్యుని నుండి వచ్చే ఈ ఏ కలర్‌నైనా సరే మన మన శరీరంలో మూడిటి ద్వారా తీసుకోవచ్చు. కళ్ళ ద్వారా, చర్మం ద్వారా 5 మేడం. కళ్ళ ద్వారా, చర్మం ద్వారా, వాటర్ ద్వారా, ఆహారం ద్వారా. వీటి ద్వారా ఈ కలర్ మన శరీరంలోనికి పంపించవచ్చు. కళ్ళ ద్వారా ఎలా తీసుకుంటారు మేడం అంటే, మనం ఎర్లీ మార్నింగ్ సూర్యుడిని ఉదయిస్తున్నప్పుడు చూడొచ్చు. సూర్యాస్తమయనప్పుడు సూర్యుని నుంచి డైరెక్ట్ శక్తిని తీసుకోవచ్చు. అలాగే కళ్ళ ద్వారా మనం మందార పూలు అట్ ద సేమ్ టైమ్ వివిధ రకాల పూలు చూస్తాం ప్రకృతిలో. ఆ పూల ద్వారా కూడా మన కళ్ళ ద్వారా ఆ కలర్ మన లోపలికి వెళ్ళిద్ది. చర్మం ద్వారా ఎట్లా ఎళ్ళిద్ది మేడం? సరే కళ్ళ ద్వారా అంటే మేము ఆ కలర్ చూస్తున్నాం. మరి చర్మం ద్వారా అంటే మన శరీరం మీద ఏవైతే వేసుకుంటామో రెడ్ కలర్ ఉన్నాయి. ఈ గాజులు ఆడవాళ్ళకైతే గాజుల ద్వారా మన శరీరాన్ని తాకుతూ ఉంటుంది. ఈ కలర్ సంబంధించింది మన శరీరంలోకి వెళ్తూ ఉంది. అలాగే దుస్తులు, బట్టలు ఆ కలర్ దుస్తులు వేసుకున్నప్పుడు అలా ఏవైతే వేసుకున్నామో ఆ కలర్ ద్వారా మన శరీరంలోకి ఆ కలర్ వెళ్తుంది. ఇది మనకి రెడ్ కలర్ గురించి తక్కువైనా, ఎక్కువైనా ఏం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే. ఒక పిల్లవాడు బాగా నిస్సత్తువుగా, అల్లరి చేయకుండా అసలు నిశ్శబ్దంగా, మూంగుగా ఉన్నాడు అంటే వాడికి రెడ్ కలర్ తక్కువయింది అని అర్థం. వాడికి ఎక్కువగా రెడ్ కలర్ దుస్తులు వాడటం, వాడి కళ్ళకి ఎదురుగా రెడ్ కలర్‌ని ఉంచితే చక్కగా అద్భుతంగా ఆ పిల్లవాడు ఉత్సాహంగా పాల్గొంటాడు. అదే ఒక పిల్లవాడు బాగా అబ్బా! అల్లరి భరించలేకపోతున్నాం మేడం. మా వల్ల కావటం లేదు. వీడిని భరాయించలేను అంటే అతనిలో రెడ్ కలర్ ఎక్కువైంది. అతని కంటికి ఎక్కువగా రెడ్ ఉన్న వస్తువులు మన ఇంట్లో ఉంచకూడదు. అలా ఉంచుకోకుండా రెడ్ కలర్ దరిదాపుల్లోకి రాకుండా ఉండటం ఆ పిల్లవాడిని జాగ్రత్త చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ పిల్లవాడికి ఎక్కువ బ్లూ కలర్ ఆ బ్లూ కలర్ వచ్చినప్పుడు చెప్తాం. బ్లూ కలర్ దుస్తులు వాడితే సైలెంట్‌గా, కూల్‌గా, నింపాదిగా ఉంటుంది. అది. అట్ ద సేమ్ టైమ్ ఆహారంలో మేడం మరిప్పుడు మీరు చెప్పారు వాటర్ ద్వారా అన్నారు. చర్మం ద్వారా చెప్పాను. కళ్ళ ద్వారా చెప్పారు. మరి వాటర్ అని చెప్పారు కదా మేడం! మరి వాటర్ ద్వారా ఎలా వస్తుంది మేడం రెడ్ కలర్ అని? సెల్లోపిన్ పేపర్ అనేది ఉంటది మేడం. సెల్లోపిన్ పేపర్ బుక్ స్టాల్‌లో అమ్ముతారు.
ఈ సెల్లోపిన్ అన్ని రకాల కలర్స్ ఉంటాయి మేడం సెల్లోపిన్ పేపర్. ఈ రెడ్ కలర్ సెల్లోపిన్ పేపర్ ని గాజు సీసాకి, ఒక గాజు సీసా ప్లెయిన్ గాజు సీసాకి ఆ సెల్లోపిన్ పేపర్ లో వాటర్ పెట్టి ఆ గాజు సీసాలో వాటర్ పెట్టి ఆ సెల్లోపిన్ పేపర్ ఆ బాటిల్ మొత్తం చూసి ఎండలో పెడితే ఆ రెడ్ కలర్ కి సంబంధించిన స్వభావితమైన ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ఆ వాటర్ లో నింపబడతాయి సూర్యకిరణాల ద్వారా. అవి మనం రోజంతా వాటర్ తాగవచ్చు. మన అవయవాలు ఎక్కడన్నా చచ్చుబడిపోయినా లేకపోయినా ఏదైనా ఈ రెడ్ కలర్ సెల్లోపిన్ పేపర్ వాటర్ ద్వారా మనం మన అవయవాలను చక్కగా అద్భుతంగా పనిచేసే విధంగా చేసుకోవచ్చు. ఇది వాటర్ ద్వారా. మరి మేడం ఆహారం ద్వారా ఎలాగూ అంటే, ఆహారం ద్వారా ఎర్రని ఆకుకూరలు ఎర్రని ఆకుకూరలు దొరికితే తెలుసా మేడం? ఎర్రని ఆకుకూరలు, బీట్రూట్ వీటిల్లో ఉంటాయి. ఇవి మళ్ళీ ఈ ఎర్రని ఆకుకూరలు ఇవన్నీ కాకుండా పొటాషియం ఉన్న ఏదైనా మూలకాల్లో పొటాషియం ఉన్న మూలకము మన శరీరంలోకి తీసుకుంటే ఈ రెడ్ కలర్ స్వభావం అనేది మన శరీరంలోకి వెళ్ళబడుతుంది. అది మేడం రెడ్ కలర్ సంబంధించింది. ఓకేనా మేడం? తర్వాత ఆరెంజ్ కలర్ రెండవది మనం సూర్యకిరణాల నుంచి వచ్చేది 7వ కిరణం రెడ్ కలర్ అనుకుందాం. 6వది ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ అనేది ముందు చెప్పాం కదా మేడం, రెడ్ కలర్ అనేది ఉత్సాహాన్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం కోపము దూకుడండి. ఈ ఆరెంజ్ కలర్ అనేది మనకి క్రియేటివిటీని, అంటే మన లోపల ఏదో సృజనాత్మకత ఉండేది మేడం. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి మానవుడికి అది తెలివితేటలు తెలివి తక్కువ అనేం లేదు, సృజనాత్మకతని పెంచుతుంది. ఈ సృజనాత్మకతని పెంచాలి అంటే ఈ ఆరెంజ్ కలర్ మన శరీరంలో అద్భుతంగా ఉండగలిగితే మనలో అద్భుతమైన క్రియేటివిటీ పెరుగుతుంది. ఈ క్రియేటివిటీ అంటే ఏంటి మేడం క్రియేటివిటీ అంటున్నారు అంటే, ప్రతి ఆడవాళ్ళలో ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది. ఒకళ్ళు ముగ్గులు అద్భుతంగా వేస్తారు, ఒకళ్ళు వంట అద్భుతంగా తయారు చేస్తారు, ఒకళ్ళు ఏం చేస్తారు డ్రెస్సులు అద్భుతంగా కొట్టగలుగుతారు, ఒకళ్ళు ఏం చేస్తారు మాట్లాడే అంటే ఒక కంపెనీలోకి వెళ్తారు, వాళ్ళని మాట్లాడి ఆ పని చేసుకునే టాలెంట్ ఉంది, అది ఒక సృజనాత్మకతగా. అట్లాగే జెంట్స్ లో కూడా వాళ్ళ ఉద్యోగ విషయాల్లో ఒకళ్ళని అద్భుతంగా ఆకర్షించుకోగలుగుతారు, ఒకళ్ళని అట్లా వాళ్ళ విధానాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియేటివ్ ఉంటుంది. మీ లోపల ఏం క్రియేటివ్ దాగుందో ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోండి. ఒకవేళ లేదా అంటే ఈ ఆరెంజ్ కలర్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఎప్పుడైనా మీ క్రియేటివిటీ ఏముందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. ఈ సృజనాత్మకత, ఫస్ట్ సృజనాత్మకత, తర్వాత ఆనందము, అభిరుచి, ఇదంతా ఆరెంజ్ కలర్ కి. సరే, ఆరెంజ్ కలర్ చాలా మంది ఇష్టపడతారు. నాకు ఆరెంజ్ కలర్ అంటే ఈ ఆరెంజ్ కలర్ ఇష్టపడే వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుందంటే దూకుడుగాను ఉంటుంది, అట్ ద సేమ్ టైం దృఢత్వంగా కూడా ఉంటారు. నేను ఆ పని చేయగలను, కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎట్లయినా సరే దాన్ని సాధిస్తాను, దాన్ని నేను ఎట్లయినా సరే నేను చేసుకొని వస్తాను అనే దృఢత్వము, పట్టుదల, నిర్ణయాలు బలంగా తీసుకోగలుగుతారు. ఈ ఆరెంజ్ కలర్ ఇష్టపడే వాళ్ళ స్వభావం అలా ఉంది. ఈ కలర్ బ్యాలెన్స్ గా ఉంటే ఏమవుతుంది, ఇన్బ్యాలెన్స్ గా ఉంటే ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ గా ఉండాలి, బ్యాలెన్స్ గా ఉంటే ఉంటుంది, తక్కువగా ఉంటుంది. బ్యాలెన్స్ గా ఉందనుకోండి వాళ్ళల్లో ఆనందము, శక్తి, ఉత్సాహం అన్ని అద్భుతంగా ఉంటాయండి. ఇన్బ్యాలెన్స్ గా ఉంటే ఉద్రేకభరితమ భావోద్రేకాలు ఉంటాయి. అంటే ఎమోషన్ ఎక్కువైపోతూ ఉంటుంది, అంటే తట్టుకోలేరు ఆ ఎమోషన్, భావోద్రేకాలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇన్బ్యాలెన్స్ గా ఉంటాయి. మన ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ కలర్ లోపంగా ఉంది అని మనం అవగాహన చేసుకుని మన శరీరంలో ఆ కలర్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మనమే ఒక అద్భుతమైన మాస్టర్స్ ఉంది. బ్యాలెన్స్ గా ఉంటాయి. కలర్ సంబంధిత వ్యాధులు ఏంటంటే కలర్ సంబంధిత అంటే మన శరీరంలో ఈ కలరు ఏ దాని మీద ఉంటదంటే అంతఃస్రావి గ్రంథుల మీద పనిచేస్తుంది. మన లోపల సైన్స్ ఉంది కదా మన బాడీలో, ఈ అంతఃస్రావి గ్రంథుల మీద పనిచేసేది ఆరెంజ్ కలర్ అని. ఈ అంతఃస్రావి దీనికి సంబంధించిన మనకి వ్యాధులు ఏవైనా వచ్చినాయి అంటే ఈ ఆరెంజ్ కలర్ వాటర్ ని ఉపయోగించుకొని, ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అంటే దీనికి సంబంధించి నేను ఏవైతే చెప్తున్నానో దాన్ని అన్ని మన శరీరంలోనికి తెచ్చుకోగలిగినప్పుడు మాత్రం మనం ఆరెంజ్ కలర్ తో అద్భుతంగా ఉండగలుగుతాము. అలాగే ఈ కలర్ హీలింగ్ అంటే ఈ కలర్ తక్కువైంది అనుకో మనకి ఏ రోగాలు వస్తాయి ఏంటి అంటే మూత్రపిండాల సమస్యలు, మళ్ళీ ఇందాక మనకి గ్రంథులకు కూడా కనెక్టివ్ ఉంది మేడం.
ఇందాక రెడ్ కలర్ వచ్చి అడ్నల్ గ్రంథితో సంబంధం ఉంది. రెడ్ కలర్ వచ్చి అడ్నల్ గ్రంథి, ఆరెంజ్ కలర్ వచ్చి గ్రోనాల్ గ్రంథి. ఈ గ్రంథికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ ఆరెంజ్ కలర్ లోపం వల్ల ఆ గ్రంథి సంబంధించిన వ్యాధులు వస్తాయి మనకి. సో మనకి నేను చెప్పాను కదా మేడం, సముద్రాలు, సప్త సముద్రాలు అని. ఈ సప్త సముద్రాల పేర్లు ఏవైనా కానీ సప్త సముద్రాలు అంటే 7 గ్లాండ్స్. వాళ్ళు ఆ గ్లాండ్స్ మీద వర్క్ చేశారు. మేము ఈ కలర్స్ ఇవన్నిటికి ఒక్కదానికొకటి ఇంటర్లక్ కనెక్టింగ్ ఉండిద్ది మేడం. సప్త మాతృకలు అంటే ఏయో మా మాతల పేర్లు కాదు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాస్మా, హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్, ఇవి అంటే మన బాడీకి సంబంధించినవే. మేము ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి రీసెర్చ్ చేసాం. ఈ కలర్స్ ఈ గ్రంథులకు ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చినాయి అంటే, ఈ కలర్ తక్కువైనప్పుడు ఆ గ్రంథికి సంబంధించిన ఏదైతే తక్కువైందో ఆ సంబంధించిన రుగ్మతలు వస్తాయి. ఈ రుగ్మతల నుంచి మనం తగ్గించుకోవాలంటే ఆరెంజ్ కలర్, ఇందాక చెప్పాను మీకు ఇంకొకసారి, సెల్లోపిన్ పేపర్. ఈ సెల్లోపిన్ పేపర్ ఆరెంజ్ కలర్ది కూడా, అన్ని కలర్స్ దొరుకుతాయి బుక్ స్టాప్ లో. అన్ని సెల్లోపిన్ పేపర్స్ సంబంధించిన ఆ పేపర్ ఆరెంజ్ కలర్ తెచ్చుకొని, ప్లెయిన్ అంటే గాజు సీసా వంకులుగా ఉండకూడదు, నొక్కులుగా ఉండకూడదు, ప్లెయిన్. ఇప్పుడు హనీ బాటిల్స్ వస్తాయి చూడండి మేడం, ఆ హనీ బాటిల్స్ మీద ఈ వాటర్ దాంట్లో పెట్టేసి దాని మీద సెల్లోపిన్ పేపర్ మొత్తం అంతా చెత్తేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి, ఉదయం సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తమించిన దాకా కాకుండా 11 వరకు ఆ వాటర్ ఉంటే సూర్యకిరణాలు యొక్క తీవ్రత అప్పుడు బాగా ఉండిద్దంట. ఆ కిరణాలు అనేది దానికి ఆరెంజ్ కలర్ సంబంధించినది ఆ పేపర్ ద్వారా ఆ నీటిలోకి తీసుకుబడింది. ఆ నీటిని మనం రోజంతా ఉపయోగించి, కలర్ ఏం మారదు, వాటర్ అలాగే ఉంటుంది. కానీ ఆ వాటర్ యొక్క గుణాలు మనకు అద్భుతంగా పనిచేస్తాయి. అది అట్ ద సేమ్ టైం మరి మీరు అంటే మనకి ఆ కలర్ తక్కువైంది అంటే కళ్ళ ద్వారా మనకి అంటే రెడ్ కలర్ తర్వాత సూర్యుని నుండి వచ్చేది తర్వాత ఆరెంజ్ కలర్ ని సూర్యుని నుంచి వచ్చే ఆరెంజ్ కలర్ ని కనుక మనం చూడగలిగితే మనము అద్భుతంగా, మనలో క్రియేటివిటీ అద్భుతంగా. ఎవరైనా మీ పిల్లలు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఈ ఆరెంజ్ కలర్ సూర్యునికి ఎదురుగా ఉండే 5 నిమిషాలు చూడటం కానీ, లేకపోతే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవటం కానీ, లేకపోతే ఆరెంజ్ కలర్ సంబంధించినవి ఏవైనా చూసుకెళ్తే ఆ కిరణాలు అతనిలోకి వెళ్ళి అతనిలో ఉన్న సృజనాత్మకత అంతా బయటకు వచ్చి ఆ ఎంట్రీ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆరెంజ్ కలర్ ఉపయోగం ఇంకొకటి ఉందండి. తల్లి పాలు సరిగా రావటం లేదు అంటే ఆ బిడ్డకి ఆరెంజ్ కలర్ వేస్తూ ఆ కళ్ళ ద్వారా ఆ కలర్స్ చూస్తున్నప్పుడు కూడా ఆ తల్లి పాలు ఉబ్బుకుతాయి. ఇది మేము ప్రాక్టికల్ గా ప్రయోగం చేసిన తర్వాత ఈ వర్డ్స్ అని మీకు చెప్తున్నాం మేడం. ఆరెంజ్ కలర్ వల్ల అంత ఉపయోగం ఉంది. మరి ఆరెంజ్ కలర్ ద్వారా ఆహారం తీసుకోవచ్చు అంటే క్యారెట్. క్యారెట్ మనకి ఆరెంజ్ కలర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. క్యారెట్, నారింజ అంటే క్యారెట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుందని కాదు, దాని యొక్క గుణాలు నారింజ ఇవన్నీ ఆహారం ద్వారా వెళ్తాయి. మనకి ఆరెంజ్ కలర్ గురించి అది. తర్వాత ఆరెంజ్ తర్వాత ఇంకొక కలర్ ఏంటంటే థర్డ్ది ఎల్లో కలర్. మన సూర్యుని చూస్తున్నప్పుడు రెడ్ కలర్, తర్వాత ఆరెంజ్ కలర్, తర్వాత ఎల్లో కలరే మనకి ఎక్కువ వస్తుంది. ఈ ఎల్లో కలరే బాగా నిలబడి మనకి బాగా పీక్ స్టేజ్ నెత్తి మీదకి వెళ్తాడు సూర్యుడు. అలాగే ఈ ఎల్లో కలర్ అనేది మనము వీళ్ళు బాగా సాహసవంతులుగా ఉంటారు. ఎల్లో కలర్ అనేది సాహసం చేయటానికి బాగా ఇష్టపడతారు. మరి ఎల్లో కలర్ స్వభావం ఉన్న వాళ్ళు అంటే ఇందాక చెప్పాను కదా మేడం, ఆ సృజనాత్మకత అంటే ఈ ఎల్లో కలర్ ఉన్న వాళ్ళు, ఎల్లో కలర్ ఇష్టపడే స్వభావాలు ఆరెంజ్ కలర్ లో ఉన్న సృజనాత్మకతని, ఎల్లో కలర్ లో ఉన్న ఉత్సాహాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వీళ్ళు అద్భుతంగా రాణించగలరు. అద్భుతంగా ఏ పనైనా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు ఎల్లో కలర్. చూడండి, మనకు కూడా ఏదైనా శుభకార్యం జరిగిందంటే గుమ్మాలకు ఎక్కువగా పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు. ఎక్కువగా పసుపు వీటినే ఉపయోగిస్తారు. ఎందుకంటే శుభప్రదమైనది. భారతదేశ సాంప్రదాయాల్లో పసుపు అనేది సాంప్రదాయ బద్ధకమా అనుకుంటాం, కానీ ఒక శుభసూచకమైనది అని అర్థం అన్నమాట. ఈ ఎల్లో కలర్ ఎప్పుడైతే మన కళ్ళ ద్వారా మనకి ఎప్పుడైతే శక్తి వస్తుంది, ఎలా అంటే అట్ ద సేమ్ టైం ఒక ప్రశాంతత, ఒక పీస్ఫుల్, అక్కడున్న సిచ్యువేషన్ ఎంత హార్డ్ గా ఉన్నా
ఆ సిచ్యువేషన్ ఆ సరౌండింగ్ లో ఎల్లో కలర్ సంబంధించిన ఏవైనా మీరు ఉండగలిగితే, మీ మనసు ఏదో ఆందోళనగా ఉంది, ఏదో చిరాగ్గా ఉంది అన్నప్పుడు మీ చుట్టూ ఉన్న అంటే అట్ ద సేమ్ టైం ఈ పసుపు కలర్ మన జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థని బాగా అరయించుకొని ఆహారాన్ని అమృతం లాగా చేయగలిగే శక్తి యెల్లో కలర్ పొందుతుంది. అందుకే మనకి ఎక్కువగా వంట రూముల్లో ఈ యెల్లో కలర్ ని ఉపయోగిస్తారు. మనం తినే హాల్‌లో కానీ ఎందుకంటే అది చూస్తూ మనం ఆహారం తిన్నప్పుడు మన ఆహారం అద్భుతంగా జీర్ణమైపోతుంది. ఈ యెల్లో కలర్. అలాగే ఈ యెల్లో కలరు మనకి బ్యాలెన్స్, ఇన్‌బాలెన్స్ అంటే ఎక్కువగా బావులుగా ఉంటే ఆనందం. చెప్పాను గదా! ఏదైనా ఆనందం. అంటే సమంగా ఉందనుకోండి, ఆ కలర్‌ని మనం చూడగలుగుతున్నామంటే ఎక్కువ ఆనంద స్థితిని పొందుతాం. ఇది ఈ ఈ ఈ స్థితిని మనం పొందుతూ అద్భుతంగా ఉంటాం. అదే తక్కువైందనుకోండి, నిరుత్సాహంగా ఏంటో కోల్పోయిన వాళ్ళకిలాగా నిరుత్సాహంగా ఉంటాం. ఇది బాగా తక్కువైద్ది. అట్ ద సేమ్ టైమ్ ఇది ఆహ్, గ్లాండ్ ఇందాకడ రెడ్ కలర్‌కొచ్చి ఆహ్, థైమ్ గ్లాండ్ ఆహ్, ఇది థైమస్ గ్లాండ్. ఈ యెల్లో కలర్‌కొచ్చి థైమస్ గ్లాండ్ కాదు మేడం. ఒక్క నిమిషం ఆలోచించుకొని గ్లాండ్ పేరు చెప్తాను. తర్వాత ఈ యెల్లో కలర్ వచ్చి మన జీర్ణ వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేస్తుంది. అందుకనే మనం యెల్లో కలర్ అనేది మన ఆహారాల్లో పసుపు మనం ఎక్కువగా కూరల్లో వాడతాం. గుర్తుందా మేడం? ఎక్కువగా మనం వాడేది పసుపు కలర్ మన కూరల్లో వాడతాం. ఎందుకంటే మన ఆహారం అద్భుతంగా జీర్ణం అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇది హ్మ్, ప్యాంక్రియాస్ గ్రంథి మేడం. గ్రంథుల్లో ప్యాంక్రియాస్ గ్రంథి. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేస్తది. అందుకే చక్కెర వ్యాధి లోపం ఉన్న వాళ్ళు పసుపు కర్ర లోపం ఉండేది. ఈ పసుపుని ఎక్కువగా ఉపయోగించుకోవాలి అనేది ప్యాంక్రియాస్ గ్రంథి. అది. అది పసుపు కలర్ గురించి మేడం. మూలకాలు అంటే ఈ ఫుడ్డు ఈ పసుపు కలర్ మ్యాంగోలో ఎక్కువగా మనము ఈ ఈ ఈ గుణాలు వస్తాయి. మనం అలాగే సెల్లోపిన్ పేపరు, యెల్లో కలర్ పేపర్ గూడా ఉంటది మేడం. ఈ పేపర్ వాటర్ ద్వారా తీసుకోవచ్చు. ఆహారం ద్వారా ఫ్రూట్స్ మ్యాంగో అలాగే మనము ఈ దుస్తులు ధరించడం ద్వారా చూడు మన గాయత్రి పరివారాలు ఎక్కువగా యెల్లో కలర్ డ్రెస్‌ని ఉపయోగిస్తారు. వాళ్ళు ఆ మైండ్ పీస్‌ఫుల్‌గా ఆ గాయత్రి మంత్రాన్ని చదవటానికి ఫ్లష్ మైండ్ ఉండటం కోసం వాళ్ళు ఆ డ్రెస్‌ని ఎంచుకున్నారు. ఒక్కొక్కళ్ళు. ఆరెంజ్ కలర్ చూడండి కాషాయ వస్త్రాలు ధరించారు వీళ్ళు అంటారు. ఎందుకు ఆ కాషాయ వస్త్రాలు వాళ్ళలో క్రియేటివిటీ పెంచడానికి, వాళ్ళలో ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళకి వాళ్ళ లోపల నుంచి వచ్చే సాధనకు సంబంధించిన ఏవైతే వాటిని బయటకు తీసుకోవటం కోసం వాళ్ళు అప్పుడు కాషాయ వస్త్రాలు ధరించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంది. కానీ మనకు అవగాహన లేదు. ఆ కలర్ అంటే కలరే అనుకుంటున్నాం. వాటికి ఉపయోగించడానికి సమ్ రీజన్ ఉంది. అందుకే వాళ్ళు గాయత్రి పరివారాలు ఎక్కువగా దాన్ని ఉపయోగించుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్‌లో ఆహ్, విశ్వం యచ. ఈ సూర్యకిరణం పేరు విశ్వం యచ. అలాగే ఈ ఇది మనకి ఈ కలర్ స్వభావం ఎలా ఉంటుందంటే ఆచరణాత్మకంగా ఉంటారు. అంటే ఏ పని చేసినా ఒకళ్ళు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ విన్నారు మేడం. నా దగ్గర నుంచి ఒక సబ్జెక్ట్ విన్నారు. అబ్బా! ఈ మేడం బాగా అద్భుతంగా చెప్పారు అనుకుంటే కదా! ఆ మేడం ఏం చెప్పారు? అది వాళ్ళ నిజ జీవితంలో ఆచరణలో పెట్టగలుగుతారు. ఈ గ్రీన్ కలర్ స్వభావం ఏంటంటే ఆచరణాత్మకమైన స్వభావం కలిగిన వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ ఉదాసీనత కూడా ఉంటారు. ఉదాసీనతగా ఉంటారు. ప్రేమతో ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. అంటే చూడండి కొంతమందిని చూడండి అబ్బా! ఎంత బాధున్నా ఆమె మైండ్ ఆ మొహం చూస్తుంటే ఏదో ప్రశాంతత ఉందండి. ఏదో పీస్‌ఫుల్ ఉందండి. కొంతసేపు ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడితే నాదంతా పోతుంది అండి అంటారు. ఎందుకంటే ఆ కలరు వాళ్ళ శరీరంలో అద్భుతంగా ఉంది. అది వాళ్ళ మొహంలో కనబడిద్ది కాబట్టి. అది మనలో కూడా అలా కనబడాలి అంటే మన శరీరంలో ఆ గ్రీన్ కలర్‌ని అద్భుతంగా ఉంచుకోగలగాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ కలర్ బ్యాలెన్స్ అయితే, ఇన్‌బాలెన్స్ అయితే. బ్యాలెన్స్‌గా ఉంటేనేమో ఉదారంగా, దయతో ఉంటారండి. ఇన్‌బాలెన్స్‌గా ఉంటే ఏంటంటే అసూయ, ఈర్ష. అసూయ అంటే ఏదో ఇది కాదు. అంటే వాళ్ళకుంది మనకు లేదు. ఇలాంటివి ఇన్‌బాలెన్స్‌గా ఉంటాయి. మళ్ళీ బద్ధకము, నిస్సత్తువుగా ఉంటది. ఏ పని చేయాలన్నా నీరసంగా, నిస్సత్తువుగా ఉంది. ఈ బద్ధకము, నిస్సత్తువుగా ఉంది అని మనకనిపించిందంటే, ఈ కలర్ మన కళ్ళ ద్వారా మన ఇంటి చుట్టూ అద్భుతమైన ప్రకృతి ఉండిద్ది.
ఎవరు ఇప్పుడు అపార్ట్మెంట్‌లో ఉన్నా కూడా చక్కగా కుండీల్లో మొక్కలు పెంచుకుంటున్నారండి. సో, మనం ఈ గ్రీన్ కలర్‌ని మన కళ్ళ ద్వారా ఎప్పుడైతే అద్భుతంగా చూడగలుగుతాం, ఆ కలర్ మన ద్వారా మన శరీరంలోకి వెళ్ళిపోయిద్ది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేం చేస్తారు, మనము గ్రీన్ కలర్ చక్కగా మనకి ఇంకా ఎక్కువ కావాలనుకున్న ఆడవాళ్ళు గ్రీన్ కలర్ గాజులేసుకోవచ్చు, గ్రీన్ కలర్ శారీ కట్టుకోవచ్చు. మేమైతే మేమంటే ఈ కలర్ మేము ఇలా కలర్స్ గురించి తెలిసినప్పుడు, కలర్స్ మేమేం చేసామంటే ఫస్టు ఆహ్, మొత్తం హ్మ్. వాటర్ తీసుకోవటం, ఫుడ్ తినటం అంతా ఎక్కువైతే ఏమవుతది, తక్కువైతే ఏమవుతది. ఫుడ్ ద్వారా తీసాం, కళ్ళ ద్వారా తీసుకున్నాం, చర్మం ద్వారా. ఆ రోజంతా గ్రీన్ కలర్ చేతుల నిండా రెడ్ అయితే రెడ్ కలర్ గాజులు, రెడ్ కలర్ శారీ, రెడ్ కలర్ బొట్టు, రెడ్‌కి సంబంధించిన మేము ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో అవన్నీ మన ఇంటి చుట్టూ కర్టెన్స్ రెడ్ కలర్ పెట్టుకోవటం. ఇదేంటి మందార పూలు తెచ్చుకొని పదే పదే చూడటం. అలా రెడ్ కలర్ మనం అలా చూడటం వల్ల ఎక్కువైతే నా బాడీలో ఏం జరిగింది? మేము అప్లై చేసామండి. అలాగే ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ రోజున ఆరెంజ్ కలర్ శారీ, ఆరెంజ్ కలర్ గాజులు, ఆరెంజ్ కలర్ బొట్టు, ఆరెంజ్ కలర్ హెయిర్ బ్యాండు, అలాగే అట్ ద సేమ్ టైమ్ చుట్టూ అవైలబుల్‌గా ఉండగలిగితే, తెచ్చుకోగలిగితే రెడ్ కలర్ బెడ్‌షీట్ తెచ్చుకునేవాళ్ళం. అంటే కర్టెన్స్ అన్నీ మార్చుకోలేం కాబట్టి రెడ్ క ఆరెంజ్ కలర్ బెడ్‌షీట్. మా కళ్ళు ఎంతవరకు విజిబుల్‌గా పదే పదే చూస్తాయో అవన్నీ పెట్టుకున్నాం. అవన్నీ పెట్టుకున్నప్పుడు ఎక్కువైతే ఏంటి? అవన్నీ లేకుండా నార్మల్‌గా మరుసటి రోజు నార్మల్‌గా ఉన్నాం. నార్మల్‌గా ఉన్నప్పుడు ఏమైంది ఈ బాడీలో? ఇలా అంతా ఇంప్లిమెంటేషన్ చేశాం. అలాగే గ్రీన్ కలర్ గాజులు, గ్రీన్ కలర్ శారీ, చుట్టూ మొక్కలు మన ఇంటి చుట్టూ మొక్కలను పదే పదే మొక్కల్ని చూడటం, వాటర్ ద్వారా తీసుకోవటం, ఫుడ్ అదే తీసుకోవటం. అలా అయినప్పుడు ఏమైంది? విశ్వమయ ప్రేమ, ప్రేమతత్వం గ్రీన్ కలర్‌కి ప్రేమతత్వం, కరుణ అంత ఆ కలర్ గనక ఎక్కువయింది అంటే, మనలో ఉదాసీనత అంటే వాళ్ళు అడగకుండానే ఇచ్చేయటం. అది తప్పు. అలా కూడా ఉండకూడదు. ఎక్కువైతే ఎక్కువ ఉండకూడదు, తక్కువ కూడదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఎక్కువైతే ఏంటి ఉదాసీనత. ఎందుకు ఉదాసీనత? వాళ్ళు అడగకుండానే ఇచ్చారు. వాళ్ళు అడగకుండా ఇచ్చేస్తే వాళ్ళేమంటారు, "ఇంకెక్కువే ఇచ్చిందిరా బాబు, మనకు అవసరమే ఇయలేదు" అంటారు. మనం ఇచ్చినా సరే మనల్ని ఆ మాటొస్తది. అలాగే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏం చెయ్యాలో అలానే చెయ్యాలి. ఎంత ఉండాలో అంత. అది మన భర్త దగ్గర అవ్వచ్చు, పిల్లల దగ్గర అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, ఆఖరికి మన ధ్యానం మాస్టర్స్ దగ్గరైనా కావచ్చు. మనకెక్కడ ఉదాసీనత అక్కర్లేదండి బాబు. మనకి కావాల్సింది ఏ టైంలో ఏది అవసరమో వాళ్ళకి అది అందియగలిగే స్థితి మనకుండాలి. అదే మనకు కావాలి. అందుకే బ్యాలెన్స్ ఉండకూడదు, ఇన్‌బాలెన్స్ ఉండకూడదు. అది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్‌కి ఈ ఇవి మనకి కండరాలు, ఎముకలు ఈ కండరాలు, ఎముకలు ఇవన్నీ పట్టేయడం. ఈ కండరాలు ఇవి ఇవి మన శరీర అవయవాల మీద పనిచేస్తదనమాట. గ్రీన్ కలర్ లోపం వల్ల మన శరీరంలో జరిగేది. ఇవి థైమస్ గ్లాండ్. ఇందాక చెప్పాను గదా! థైమస్ గ్లాండ్. ఇది మనకి కలర్ హీలింగ్ వల్ల ఏమేం జబ్బులు అంటే, ఈ కలర్ హీల్ చేస్తారు గదా! ఏమేం హీల్ చేస్తారంటే ఆహ్ హై బీపీ, మలేరియా, పైల్స్, నిద్రలేమి. నిద్రలేమి అంటే నిద్ర రావటం లేదు మేడం అనుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం సేపు రాత్రిపూట మీకు దగ్గరలో ఉన్న చెట్టుని చక్కగా దాంతో మాట్లాడుతూ దాన్ని ఆ గ్రీన్ కలర్‌నంతా మీ కళ్ళల్లోకి ఆస్వాదిస్తూ వెళ్లి మీరు నిద్రపోయారంటే చక్కగా అద్భుతమైన నిద్ర వస్తుందండి. అలాగే గ్రీన్ కలర్ మన ఆహార పదార్థాల్లో ఏముంటాయంటే అన్ని ఆకుకూరలేనండి. అన్ని ఆకుకూరల్లో ఈ గ్రీన్ కలర్ మనకు లభిస్తుంది. ఒక ఆకుకూర అనే కాదు. అన్ని ఆకుకూరలు గ్రీన్ కలర్ మనకు కూరగాయలు ఏవైతే గ్రీన్ కలర్ బెండకాయ, దొండకాయ, కాకరకాయ ఏవైతే గ్రీన్ కలర్‌లో ఉంటాయో అవన్నీ. ఇవి. ఈ గ్రీన్ కలర్‌లో ఉండే మూలకాలేంటి ఆక్సిజన్ మూలకాలు. మన శరీరంలో మూలకాల రూపంలో కూడా మన ఆక్సిజన్ లోపంలో బయటికి తీసుకోవాలంటే ఆ కలర్ అంత అద్భుతంగా మన లోపలికి పని చేయాలంటే ఆ మూలకాలకు సంబంధించినవి కూడా మనం తీసుకోవాలి ఆహారం. అది మేడం గ్రీన్ కలర్ వచ్చి. ఇంకా గ్రీన్ కలర్ తర్వాత బ్లూ కలర్ ఇది ఈ ఈ 7 కలర్స్‌లో అందరికీ ఒక్కొక్క కలర్ తీసుకున్నాం మేడం. ఈ 7 కలర్‌లో బ్లూ కలర్ నాది మేడం. నేను తీసుకున్నాను. నాకివ్వబడింది. ప్రకృతి నుంచి నాకవి అందించబడింది ఈ బ్లూ కలర్. ఈ బ్లూ కలరు ఫస్టు అంటే మాకు ఒక మేడమొచ్చి మీకేం కలర్ కావాలంటే మేమెవ్వరు ఏం చెప్పలా. రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ ఒకళ్ళకొకళ్ళు పేర్లు చెప్పేసాం. చివరికి ఏంటి అంటే ఏ కలర్ అవసరమో ఆ కలర్ మాకివ్వబడిందని తర్వాత తెలిసింది. నాలో ఒక ప్రశాంతత లేదు. నేను సాధన చేస్తున్నాను. అద్భుతంగా భర్త, పిల్లలు ఉన్నారు. కానీ నా లోపల అనేది ప్రశాంతత లేదు. ఎప్పుడు అలజడి ఏదో నా నాకే అన్ని బాధలు నాకే వచ్చినియి. ఎవరికీ ప్రపంచంలో లేవురా బాబు!
అన్ని బాధలన్నీ అనుభవిస్తుంది నేనే, నాకే ఇలా జరుగుతుంది అంటే ఒక నిస్సత్వ. ఈ ఈ ఈ ఎప్పుడైతే ఈసారి కేవీసార్ సజ్జన సాంగత్యంలో రాకముందు కూడా నేను 2012లో, అంటే మనకి కరోనా వచ్చింది ఎప్పుడు 2019, 20 అంటే 2012 నుంచి నేను సాధన చేశాను. ఈ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆల్రెడీ సాధనలో ఉన్నా కానీ నాకు ధ్యానం అంటే ధ్యాన అనుభవాలు పొందకపోయినా దానిలో తృప్తి, దాని యొక్క ఇది మాధుర్యం తెలుసు. కానీ అట్ ద సేమ్ టైం పీస్ఫుల్ గా, ప్లెజెంట్ గా ఉండేదాన్ని కాదు. ఏదో భయంగా వస్తున్నారు దొంగతనంగా సాధన చేయటం, ఇదేంట్రా బాబు ఈ కర్మ ఏంటి, ఇలా ఇలా ఉండేది నా లైఫ్. ఒక అద్భుతంగా ఆనందమైన స్టేజ్ లో లేను. చేస్తాను. 2 గంటలు కూర్చొని, 3 గంటలు కూర్చొని ఆ ధ్యానంలోనే నా ప్రశాంతత ఉండేది. కానీ కళ్ళు తెరిచిన తర్వాత ప్రశాంతత లేదు. కళ్ళు తర్వాత నేను ఈ ధ్యానంలో ఏవైతే అనుభవాలు పొందాను, ఏదైతే నేను శూన్య స్థితిలోకి వెళ్ళి అద్భుతమైన శక్తిని తెచ్చుకున్నాను, ఆ శక్తి కళ్ళు తెరిచిన తర్వాత ఒక్క క్షణం కూడా నా దగ్గర ఉంది. ఎందుకంటే నా ఆలోచనలు, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నాను. కానీ నేను హ్యాపీగా ఉండి వాళ్ళని హ్యాపీగా ఉంచుతానన్న థాట్ ఈ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత తెలిసింది. ఎప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం కాదు, మన మీద ఎవరు అస్సలు ఒకళ్ళ మీద డిపెండెన్స్ లేదండి బాబు. మన భావనలే అవన్నీ. నా భర్త బాగుంటే నేను హ్యాపీ, నా పిల్లలు బాగుంటే నేను హ్యాపీ కాదు. నువ్వు ఎప్పుడైతే హ్యాపీ మూమెంట్ లో ఉంటావో నీ చుట్టూ ఉన్న వాతావరణం హ్యాపీ మూమెంట్ లో నువ్వు ఉంచగలగాలి. ఆ క్యాపబిలిటీ ఎవరైతే సాధన చేస్తారో, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారో అది వాళ్ళు చేయవలసిన పని. అంతేకాని వాళ్ళు ఆనందంగా ఉంటే, ఇప్పుడు నేను గంట సాధన చేస్తున్నాను, మా హస్బెండ్ నన్ను సహకరించట్లేదు మేడం, నన్ను అలా అంటున్నారు ఇలా అంటున్నారు. వాళ్ళు సహకరించే విధి విధానాలు మనకి తెలుసుకొని మన సాధనలో ఎదగగలగాలి. వాళ్ళు మనల్ని ఎదిగించటానికి, ఆ మార్గం వైపు తీసుకువెళ్ళటానికి మనల్ని మనం ఎంచుకొని వచ్చామని అనే విషయము ఈ గ్రూప్ లోకి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. ఆ కలర్ నా లోపల లేదు కాబట్టి ఆ కలర్ నేచర్ నాకు ఇవ్వబడినది అనేది నాకు అర్థమైంది. ఈ కలరు విశ్వకర్మ. ఈ ఈ కిరణం పేరు, ఈ బ్లూ కలర్ కిరణం భూమి మీద తాకే పేరు విశ్వకర్మ. అలాగే చాలా మంది ఇష్టపడే కలర్ ఇది. బ్లూ కలర్ చాలా మంది ఇష్టపడతారండి. అంటే ఎందుకు? ప్రశాంతత, ఓర్పు, స్థిరత్వం ఇవన్నీ ఉండగలిగే కలర్ కాబట్టి ఇది అందరికి, ప్రతి ఒక్కరికి కావాల్సిన కలర్. ఇన్ని కలర్స్ కావాలి, ఇది ఇంకా ఎక్కువ కావాలి మనకి. అలాగే ఈ కలరు ఈ కలర్ ఇష్టపడే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే నమ్మదగిన వారిగా ఉంటారు. ఏ పని చేసినా నమ్మదగిన వారిగా ఉంటారు. నిజాయితీ పనులు, ఒక పని చేయాలంటే బాధ్యతగా ఉంటారు. ఆలోచించే పట్ల ఆలోచన విధానంగా ఉంటారు. బ్యాలెన్స్ గా ఉంటేనేమో ఆశా ప్రశాంతతగా ఉంటారు. ఇన్బ్యాలెన్స్ గా ఉంటే ఒంటరితనం, లోన్లీగా అబ్బా నాకెవ్వరు లేరు బాబు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని లోన్లీ తనాన్ని ఫేస్ చేస్తారు. ఇది ఎన్నెముక భాగంలో ఉంటుంది. ఎన్నెముక సంబంధించింది గంధి, థైరాయిడ్ గ్లాండ్. అలాగే ఇది ఎక్కువగా ఎన్నెముక లోపాలు, అంటే మన ఎన్నెముక సంబంధించిన లోపాలు ఏవైతే ఉన్నాయో ఈ కలర్ లోపం వల్ల అవి వస్తాయి. అలాగే ఈ కలరు లో మన ఆహారంలో ఎక్కువ దొరుకుతుంది అంటే యాపిల్, పనాస, ఆల్బక్రా పళ్ళల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది. మరి నా కలర్ గురించి నేను అద్భుతంగా, నేను ఈ కలర్ తీసుకున్న తర్వాత నేను ఎంత బాగా ఆనందంగా అద్భుతంగా జీవించానంటే అది మాటల్లో అది వర్ణించలేనండి. ఎందుకంటే అంత అద్భుతంగా ఏ కలరు గ్యాదర్ చేయలేనంత మ్యాటర్ని నా కలర్ గురించి చెప్పాలంటే 1.5 hours ఫుల్గా నా కలర్ గురించి చెప్తానండి. అంత అద్భుతంగా గ్యాదర్ చేశాను. ఈ కలరు మనకి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ కలరు మనకి రైల్వే సీట్లు, బస్సు సీట్లు ప్లస్ అట్ ద సేమ్ టైం ట్రైన్ సీట్లు అన్ని బ్లూ కలర్ లో ఉంటాయి. ఎందుకు చెప్పండి? మనం లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాం. లాంగ్ జర్నీ చేసినప్పుడు విసుగు విరామం కలగకుండా ఆ కలర్ మనకి ఎదురుగా ఉన్న సీటుకి ఆ కలర్ చూస్తూ ఉంటాం. మనకి విసుగు విరామం కలగకుండా ప్రశాంతత కలిగించటం కోసం అవి ఇవ్వబడినాయి. మనకి తెలుసా అండి, మనకి ఆ కలర్ సీట్లు ఎందుకు ఇవ్వబడినాయి అని తెలుసా? తెలియదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకొకటి చెప్తున్నానండి. మాది మావారి పోలీసు దొంగలని వాళ్ళని మన నిజం చెప్పించాలి అంటే ఆ రూమ్ లో ఆ బ్లూ కలర్ లైట్ వేసి, ఆ బ్లూ కలర్ సంబంధించింది అంటే ఆటోమేటిక్ గా వాడు వద్దు దాచిపెట్టాలనుకున్నవి కూడా బయట పెట్టేస్తాం.
అంత అద్భుతంగా ఈ బ్లూ కలర్ పనిచేస్తుందండి. ఈ బ్లూ కలరు అదేంటి మనము మరి సూర్యుని నుంచి మన కళ్ళ ద్వారా చూడాలి ప్రకృతిలో చూడాలి అంటే నేను అన్ని చెప్తున్నాను. ఇప్పుడు సూర్యుని నుండి రెడ్ కలర్ అని. మరి ప్రకృతిలో మనం ఈ బ్లూ కలర్ నుంచి చూడాలి ఎలా ఎలా మేడం అంటే మనము ఆకాశమేనండి. ఆకాశం. ఆకాశంలో మనకి ప్రతిరోజు కళ్ళకెదురుగా కనబడుతుంది. ఒక్క 5 నిమిషాలు మీ మనసు, చిరాకు, కోపము లేకపోతే ఇంట్లో పనంతా ఒత్తిడి చేసి బాగా శరీరం అంతా అలసిపోయి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలి అని పడుకునే కంటే కూడా మనం బయటికెళ్ళి చక్కగా ఒక కుర్చీ యేసుకొని ఆకాశం వైపు మన కళ్ళు తదేకంగా ఆ కలర్‌ని మన శరీరంలోకి తీసుకుంటున్నాయని భావన చేస్తే 5 నిమిషాలు మీరు ఎంతైతే పని చేసి, వర్క్ చేసి అలసిపోయారో అది మొత్తం 5 నిమిషాల్లో పోయి ఇంకా ఉత్సాహంగా, ఉల్లాసంగా, అద్భుతంగా పనిచేయగలుగుతారు. ఇది వాస్తవం. ఇది మీరు చేసి చూడండి. నేను చెప్పేవన్నీ మేము ప్రాక్టికల్‌గా చేసి మీకు చెప్తున్న మాటలే. సో, మీరందరూ కూడా నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో అప్లై చేయండి. మీకు డౌట్స్ వస్తే ఖచ్చితంగా అడగండి. డౌటే లేదు. మీకు అన్ని క్లారిఫికేషన్ చెప్తాను. ఎందుకంటే ప్రతి వర్డ్, ప్రతి మాట తూచా మేము ఆచరణలో పెట్టిన మాటలు మీ ముందుంచాము. అది బ్లూ కలర్. తరువాత ఇండిగో కలర్. ఈ ఇండిగో కలరు ఆధ్యాత్మిక అంటే ఈ ఇండిగో కలరు ప్రకృతిలో ఎక్కడ కనపడిద్ది మేడం అంటే ఆహ్, నైట్ పూట ఇప్పుడు బ్లూ కలర్ ఏం చెప్పాను? ఆకాశం అని చెప్పాను. నైట్ పూట ఉండే ఆకాశం చూడండి థిక్ ఇండిగో కలర్. థిక్ బ్లూ చాలా నిండుగా ఉండే బ్లూనే ఇండిగో కలర్ అంటారు. ఈ ఇండిగో కలరు, వైలెట్ కలరు 2 ఆధ్యాత్మికానికి సంబంధించినవి మేడం. ఈ మిగతా ఏవైతే బ్లూ కలర్, గ్రీన్ కలర్, యెల్లో కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఇవన్నీ మన ప్రాపంచికానికి, మన శరీరం, ఈ భౌతిక శరీరం ఏ విధంగా పనిచేయాలని ఈ ఇండిగో కలరు, వైలెట్ కలరు ఆధ్యాత్మిక జీవితానికి బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు కింద బెడ్‌షీట్ ఇండిగో కలర్ ఏసుకోవచ్చు. మనం బెడ్ లైట్ ఇండిగో కలర్ పెట్టుకోవచ్చు. వైలెట్ కలర్ పెట్టుకోవచ్చు. ధ్యానంలోకి అద్భుతంగా ఆలోచనారహిత స్థితికి వెంటనే వెళ్ళగలుగుతాం. కావాలంటే చేసి చూడండి. ఈ ఆధ్యాత్మిక భావన అంటే ఇండిగో కలర్ స్వభావం ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక భావన, అంతర్దృష్టి అవగాహన మరియు ఏకాగ్రతను సూచిస్తుంది. ఈ కలర్ స్వభావం. ఈ కలర్ స్వభావం ఇష్టపడేవాళ్ళు బాగా ఇండిగో కలర్ తిక్కుగా ఇష్టపడే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే నిజాయితీగా, దయగా, అవగాహన కలిగిన మానవత్వంతో, నమ్మకంతో ఉండగలుగుతారు. ఈ స్వభావం కలర్ ఇష్టపడేవాళ్ళు. అలాగే ఈ కలర్ బ్యాలెన్స్‌గా ఉంటే, ఇన్‌బ్యాలెన్స్‌గా ఉంటాయి. అవగాహన బ్యాలెన్స్‌గా ఉంటే స్వీయ అవగాహన, ఏకాగ్రత పెరుగుతుంది. ఇన్‌బ్యాలెన్స్‌గా ఉంటే ఏమవుతుందంటే విషయాలకు బానిసలవుతారు. ఈ కలరు హ్మ్. ఈ కలర్ అంటే బానిసలు అంటే ఏదైనా మనం కాఫీ తాగకపోతే ఒక బ్యాడ్ హ్యాబిట్. అంటే దానికి మనం ఎడిక్ట్ అయిపోయినట్టే గదా! ఒక్క మందనే కాదు మేడం. ఏదైనా ఒక దానికి ఇది తక్కువైందనుకో దానికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం. అదే బానిసత్వం అంటే. అలాగే ఈ కలర్‌లు కండర వ్యవస్థ మీద ఎక్కువగా ఈ కండరాలు ఏవైతే కాళ్ళు పట్టుకుపోయినాయి, మోకాళ్ళ నొప్పులు పుడుతున్నాయి. ఈ కండర వ్యవస్థ మీద ఎక్కువగా ఈ కలర్ పనిచేస్తుంది. ఇది ఆహ్, రక్తం కారతం, పక్షవాతం, నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధులకు ఈ కలర్ థెరపీ బాగా ఉపయోగిస్తారు మేడం. ఇది పళ్ళల్లో ఎక్కువగా ఏమవుతుందంటే నేరేడు పళ్ళల్లో ఎక్కువగా ఉంది. వాటర్‌కి అద్భుతంగా చెప్తున్నాను మేడం. ఇది ఎక్సలెంట్‌గా పనిచేస్తది. మనకి శంకు పూలు దొరుకుతాయండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో శంకు పూలు బాగా దొరుకుతాయి. ఆ శంకు పూలు ఆ పువ్వుని ఎనక గ్రీన్ తొడుము తీసేసి చక్కగా అది వాటర్‌లో వేస్తే ఆ కలర్ థిక్ బ్లూ కలరిష్‌లో వస్తాయండి మేడం. ఆ కలర్ వాటర్ గనక మనం తాగితే నిద్ర లేని వాళ్ళకి కూడా నిద్రొస్తది. మనం ఆ కలర్ వాటర్ తాగి మనం ధ్యానంలో కూర్చుంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న డేటా అంతా రిజెక్ట్ అయితది. ఇది మేము రిజల్ట్ పొందాం మేడం. మేము ఆచరణ చేసి చూపిస్తాం. ధ్యాన సాధన చేస్తే ధ్యానం అద్భుతంగా కుదురుతది. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న చెడు ఆలోచనలన్నీ మొత్తం వెళ్ళిపోతాయి. నిద్ర లేని వాళ్ళకి కూడా మత్తు బిళ్ళ లేకుండా ఈ ఈ బ్లూ కలర్ వాటర్ తాగవచ్చు. ఇది 100% గ్యారంటీ. తర్వాత వైలెట్ కలర్. ఈ వైలెట్ కలర్ చెప్పాను గదా! వైలెట్ కలర్, ఇండిగో కలర్ ఎక్కువగా ధ్యానానికి ఉపయోగిస్తుంది. వైలెట్ కలర్ కూడా అంతే. ధ్యానము మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. స్వచ్ఛమైన ఆలోచనలకు ప్రతినిధి. ఇయన్నీ మనం చక్రాస్ అంటాం. ఈ స్థితిని ఏమంటాము? సహస్రార స్థితి అంటాం. ఈ సహస్రార స్థితిలో మనం ఉన్నామంటే స్వచ్ఛమైన ఆలోచన స్థితే ఉంటది. ఇంకే ఆలోచన ఉండదు.
అంతేనా మేడం? ఆ స్థితినే మనం అనుభవిస్తాం అన్నమాట ఈ కలర్ స్వభావం. ఇది సున్నితమైన, దయకలమైన, ఆకర్షణీయంగా ఉండగలుగుతారు. ఎందుకు? ఈ కలర్ స్వభావం ఉన్నవాళ్ళు. ఎందుకు? వాళ్ళ ఆలోచనలు ప్యూర్‌గా ఉంటాయి మేడం. వాళ్ళ మొహంలో ఏంటి? ఆకర్షణీయత. అంటే ఆ మేడం మనం ఏ మేకప్ ఏసుకోవసల. ధ్యాన సాధనలో అద్భుతంగా ఉన్న వాళ్ళని వాళ్ళు చూడు, ఆ మేడం మొహం చూడు ఎంత అద్భుతంగా వెలిగిపోతుందో అంటారు. ఎందుకు? మనలో ఆ లోపల ఉన్న ఆలోచన రేపే స్థితికి ఆకర్షణ మన కళ్ళ ద్వారా మన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చేయబడిద్ది. ఇది మనకి చాలా మంది అంటారు చూడండి ధ్యానం నుంచి లేవంగానే ఏంటి నీ మొహం అంత గ్లోగా వెలిగిపోతుంది అంటారు. మనం ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ స్థితి. ఆ స్థితిలోకి మనకు కావాలి అంటే ఈ వైలెట్ కలర్ ఆ స్థితిని వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అది. ఈ బ్యాలెన్స్‌గా ఉంటే ఆహ్, ఆధ్యాత్మిక ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఇంబాలెన్స్‌గా ఉంటే ఏమవుతది? అహంకారము, ఆత్మన్యూన్యత భావం. అదేంటి మేడం సహస్రార స్థితిలో ఉన్నా కూడా అహంకారం వచ్చిద్దా అంటే, వచ్చిందండి బాబు. ఏంటి? ఆధ్యాత్మిక అహంకారం. నేనే గొప్ప అని. నేనే బాగా చెప్తున్నాను. ప్రాపంచిక అహంకారం వచ్చినా దాన్ని బెటర్ చేసుకోవచ్చు గానీ, ఆధ్యాత్మిక అహంకారం వచ్చిందంటే మనల్ని ఎవ్వరు బాగు చేయలేరు. అలాగే ఇది ఎక్కువగా సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ కలర్ బాగా ఉపయోగిస్తారు. వైలెట్ కలర్ సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి నాడీ సంబంధిత వాళ్ళకి బొల్లి, తిమ్మెర్లు ఈ ఈ కలర్ థెరపీని ఉపయోగిస్తారు. మరి ఇది మనకి చెప్పాం కదా మేడం! ఇదొక సహస్రార స్థితి. ఇవి ఆహారంలో మనకు ఉండదు. ఒక ఆలోచన రేపే స్థితి. ఆహారంలో ఉండదు. మనము సూర్యుని నుండి సూర్యాస్తమయం లాస్ట్‌లో చూడగలిగినప్పుడు మనం చూడగలిగే స్థితిలో ఉంటే ఈ వైలెట్ కలర్ కనపడిద్ది మేడం. అందరికీ కూడా కనబడుతుందండి. ఇది అంత అద్భుతమైన కలర్స్. ఇవి పైన జస్ట్ 4 మాటలే ఇవి మీకు చెప్పినవి. అది మేడం వైలెట్ కలర్స్ గురించిన ఇన్ఫర్మేషన్. హ్మ్. సంతోషం, సంతోషం, సంతోషం మేడం. ఈ అవకాశం నాకిచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగుంది మేడం కలర్స్ కోసం. మేము ఎప్పుడు ఈ సబ్జెక్ట్ ఆలకించలేదు. కొత్తగా ఉంది. మీరన్నట్టు ఎప్పుడూ చక్రాలు ఉండవు. అసలు ఆ చక్రాలు అన్నదే ఉండదు. అవి స్థితులు అంతే. అవి తెలియక చక్రాలు అనుకుంటారు. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం.